దేవుని యొక్క కృప ఒక వ్యక్తి మీదికి ఎప్పుడైతే రావడం జరుగుతుందో ఆ కృపలో దాగి ఉన్నటువంటి మేళ్ళు ఇన్ని అన్ని అని వర్ణించటానికి వీలు కానన్ని ఆ కృపలో దాగి ఉండడం ప్రభునందు ప్రియమైన వాళ్ళారా మనము గమనించవలసినటువంటి విషయం. అందుకే ఈరోజు మనమందరం కూడా దేవునికి ప్రార్థన చేయునటువంటి వారము కాబట్టే మనందరి మీద కూడా ఇప్పుడు ఏమున్నది? దేవుని యొక్క కృప ఉంటున్నది. దేవుని యొక్క కృప ఉంది కాబట్టే నేటి వరకు మనము కాపాడబడుతున్నాము. దేవుని కృప మనకుంది కాబట్టే ఆరోగ్యంగా ఉంటున్నాము. దేవుని కృప మనకుంటున్నది కాబట్టే ఎన్నో అపాయకరమైనవి మనకి ఎదురైనప్పటికీ కూడా దేవుడు తన కృపను బట్టి మనలను దేవుడు తప్పిస్తుంటున్నాడు. దేవుని యొక్క కృప అనేది మన మీద ఉంది కాబట్టే ఎటువంటి సమస్య మన మధ్య ఉండినా కృపను బట్టి సమస్యకు పరిష్కారం దొరుకుతూ ఉంటున్నది. దేవుని కృప మన మీద ఉంది కాబట్టే మన జీవితంలో ఒక్కొక్కసారి నెమ్మది లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ కృపయే మనకు నెమ్మదిని ఇస్తూ ఉంటున్నది. ఒక్కొక్కసారి మన జీవితంలో దుఃఖపడేటువంటి పరిస్థితులలో దేవుడు దుఃఖాన్ని తొలగించి కొంత మట్టుకు దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడంటే అది కేవలం దేవుని కృప ద్వారానే జరుగుతూ ఉంటున్నది. నీవైనా మరి నేనైనా మనలో ఏ వ్యక్తి అయినా సరే క్రీస్తు ప్రభువుని మనము నమ్మటానికి ముందు లోకాన్ని ప్రేమించాము, లోకరీతిగా జీవించగలిగాం. అయితే దేవుని యొక్క కృప అనేది మన మీద ఉండుటను బట్టి లోకము నుండి దేవుడు మనల్ని వేరు చేసి ఆయన యందు మన విశ్వాసం ఉంచుకొని ఆ కృప ద్వారా మనం రక్షించబడటానికి దేవుడు మనకు సహాయం చేయగలిగాడు అంటే కేవలము దేవుని యొక్క కృప.